మన లాంగ్వేజ్ ఏ పవర్ ఎన్, బి పవర్ ఎన్, 0 పవర్ ఎన్, 1 పవర్ ఎన్ అని చెప్పి అనుకున్నాం. సో ఒకసారి చూడండి. So I'm considering a string. Here I am considering a string 0, 0, 0, 1, 1, 1, and leftover slots are filled with blank. We already know this, right? So this is our tape. This is our tape. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే జస్ట్ లిసన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ద స్ట్రాటజీ ఈజ్ ఫస్ట్ వీ నీడ్ టు రీప్లేస్ దిస్ స్టార్టింగ్ ఎలిమెంట్. ఫస్ట్ ఏదైతే వస్తదో మనకు కావాల్సింది ఏంటి 0 పవర్ ఎన్ 1 పవర్ ఎన్. సో నెంబర్ ఆఫ్ జీరోస్ నెంబర్ ఆఫ్ వన్స్ తో ఈక్వల్ గా ఉండాలి. సో ఇక్కడ నాకు ఏ ఎలిమెంట్ అయితే ఫస్ట్ వస్తుందో దాన్ని నేను బ్లాంక్ ఎక్స్ తో మార్క్ చేస్తున్నాను. స్ట్రాటజీ ఏంటి అనేది అంటే మనం ఇప్పుడు పుష్ డౌన్ ఆటోమేటాలో ప్రొసీడ్ అయ్యేటప్పుడు బేసిక్ ఐడియా స్టాక్‌ని ఎలా యూజ్ చేసుకోవాలో మనం ఒక ప్లాన్ చేసుకొని అప్పుడు మూవ్స్ రాసుకుంటాం. సో ఇక్కడ కూడా అంతే. ఒక బేసిక్ ఐడియా ముందుగా ప్లాన్ చేసుకొని ఎలా యూజ్ చేసుకోవాలో చూసుకొని టేప్‌ని అప్పుడు మనం మూవ్స్‌లోకి దిగుదాం. ఓకేనా? సో ఇప్పుడేంటంటే నేను ఫస్ట్ ఎలిమెంట్‌ని ఎక్స్‌గా మార్క్ చేస్తాను. మార్క్ చేసిన తర్వాత నేను ఫార్వర్డ్ అవుతున్నాను. అంటే టువర్డ్స్ రైట్ డైరెక్షన్‌లో మూవ్ అవుతున్నాను. సో ఎప్పటి వరకు మూవ్ అవ్వాలి అంటే అంటిల్ ఐ గెట్ బ్లాంక్. అంటే నేను ఇవన్నీ కూడా క్రాస్ చేసేసి నేను ఈ బ్లాంక్ దగ్గరకొచ్చి ఆగుతాను. నాకు బ్లాంక్ వచ్చేంత వరకు. ఎందుకంటే ఆహ్, యాహ్! ఇక్కడ ఒక 0కి ఒక 1ని క్యాన్సెల్ చేయాలి గదా! జస్ట్ ఎ సెకండ్. ఓకే. సో ఇక్కడ మనం 2 రకాలుగా చేయొచ్చు. ఒకటేంటి అంటే ఇక్కడ ఎక్స్ పెట్టేసేసుకొని నేను ఫార్వర్డ్ అవ్వాలి. ఎక్కడి వరకు ఫార్వర్డ్ అవ్వాలి అంటే ఇక్కడ బ్లాంక్ వచ్చేదాకా ఫార్వర్డ్ అయ్యి వన్స్ బ్లాంక్ వచ్చాక ఒకటి వెనక్కి మూవ్ వేసి దీన్ని బై చేయడం ఒక ఆప్షన్. అంటే ఇక ఒక ఎక్స్‌కి ఒక వై చేసుకుంటున్నాం. సో దీన్ని వన్స్ వై చేసేసిన తర్వాత మళ్ళీ ముందుకెళ్తాం. మళ్ళీ ఎక్స్ వచ్చేదాకా ముందుకెళ్ళిపోతాము. ఐ మీన్ వెనక్కెళ్ళిపోతాము. మళ్ళీ ఒక 0 వస్తుంది. ఆ 0 దగ్గర దీన్ని కూడా ఎక్స్ చేస్తాం. మళ్ళీ ముందుకెళ్తున్నాం. అంటిల్ యూ గెట్ బ్లాంక్. బ్లాంక్ వచ్చిన తర్వాత ఒక స్టెప్ ముందుకు జరిగి జస్ట్ సెకండ్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఒకసారి చూడండి. సో ఫస్ట్ జీరోని ఎక్స్ చేస్తాం. ఫస్ట్ జీరోని ఎక్స్ చేసిన తర్వాత మనం మిగతా జీరోస్ ఎన్నున్నా సరే ఫార్వర్డ్‌కి మూవ్ అవుతున్నాం. వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. ఫార్వర్డ్ అంటే ఇక్కడ రైట్ అన్నమాట. రైట్ డైరెక్షన్ తీసుకొని ఫార్వర్డ్ అవుతున్నాం. ఎప్పటి వరకు ఫార్వర్డ్ అవుతామంటే అంటిల్ యూ గెట్ 1. ఎందుకంటే జీరోస్ తర్వాతే వన్స్ వస్తాయి కదా! ఎందుకంటే ఇందాక చూసుకున్నట్టుగా ఎన్ని జీరోస్ వచ్చినా, ఎన్ని వన్స్ వచ్చినా ఫార్వర్డ్ అవ్వకూడదు. అంటే 0, 1, 0, 1 ఇలాంటి స్ట్రింగ్స్ కూడా యాక్సెప్ట్ అయిపోతాయి. సో అలా చేయకూడదు. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఎన్ని జీరోస్ వచ్చినా ఫార్వర్డ్ అయ్యి అంటిల్ 1 వచ్చేంత వరకు మనం రైట్ డైరెక్షన్‌లో వెళ్ళిపోవచ్చనమాట. సో ఎప్పుడైతే మనకి 1 వచ్చిందో అక్కడ 1ని ఏం చేయాలంటే బై చేయాలి. 1ని ఏం చేస్తున్నాం? బై అని మార్క్ చేసాం. సో ఇప్పుడు దీన్ని ఎక్స్ అని మార్క్ చేస్తున్నాం. 1ని బై అని మార్క్ చేస్తున్నాం. రిమైనింగ్ అన్నీ అలాగే ఉంటాయి. సో 1ని వై అని మార్క్ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కొస్తాం. వి నీడ్ టు ట్రావెర్స్ బ్యాక్. సో ఎన్ని జీరోస్ ఉన్నా క్రాస్ చేసి ఎక్స్ వచ్చేంత వరకు వెనక్కొస్తాం. ఎక్స్ వచ్చింది అంటే ఏంటి? దీన్ని ఆల్రెడీ మార్క్ చేసేసాము. దీని ఈక్వలెంట్ అంటే ఒక జీరోని ఒక 1ని క్యాన్సిల్ చేసేసుకున్నాం మనం ఇప్పుడు. 0, 0, 0, 1, 1, 1 కదా! ఒక జీరోని ఒక 1ని క్యాన్సిల్ చేసేసుకున్నట్టు. ఇక్కడ మనకి ఎక్స్ టచ్ అయిందంటే. ఓకే. సో ఎప్పుడైతే మనకి ఎక్స్ టచ్ అయిందో మళ్ళీ మనం కొంచెం ముందుకెళ్ళి నెక్స్ట్ జీరోని ఐడెంటిఫై చేద్దాం. సో నెక్స్ట్ జీరోని కూడా మళ్ళీ ఎక్స్ అని మార్క్ చేసుకుంటాం. మళ్ళీ ముందుకెళ్తున్నాం. ఈసారి జీరోస్ వచ్చినా ముందుకెళ్ళిపోతాం. నెక్స్ట్ వై వచ్చినా ముందుకెళ్ళిపోతాం. ఎప్పటి దాకా వెళ్తామంటే 1 వచ్చేదాకా వెళ్తాం. 1 వచ్చిన తర్వాత దీన్ని మనం వై అని మార్క్ చేసుకుంటాం.
సో దీన్ని మార్క్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం. వీఆర్ ట్రావర్సింగ్. మనకి ఇక్కడ ఉంది ఒకే ఒక ఆప్షన్. వీ కెన్ ఓన్లీ ట్రావర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్, లెఫ్ట్ అండ్ రైట్. సో లెఫ్ట్ రైట్ ట్రావర్స్ చేసే అవకాశం ఒక్కటే వచ్చింది కాబట్టి ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకొని, ఆ అవకాశాన్ని యూజ్ చేసుకొని ఇక్కడ మనం మూవ్స్ అనేవి రాసుకుంటాం. సో ఇక్కడ నేను సెకండ్ ఎలిమెంట్‌ని కూడా వై చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. ఎక్కడి దాకా వెనక్కి వెళ్తాను అంటే అంటిల్ ఐ గెట్ దిస్ ఎక్స్. నాకు ఎక్స్ వచ్చేదాకా వెనక్కెళ్తాను. వన్స్ ఎక్స్ వచ్చిన తర్వాత అగైన్ నేను నెక్స్ట్ ఎక్స్ తర్వాత ఉన్న జీరోని మళ్ళీ ఎక్స్ చేసుకుంటాను. ఎక్స్ తర్వాత ఉన్న జీరోని ఐ కెన్ మార్క్ ఇట్ యాస్ ఎక్స్. సో నీకు ఇక్కడ వన్స్ ఇక్కడ ఎక్స్ టచ్ అయ్యింది అంటే నువ్వు సెకండ్ జీరోని కూడా సెకండ్ వన్‌తో క్యాన్సిల్ చేసుకున్నట్టే లెక్క. ఇప్పుడు నాకు మనం ఏం చేస్తున్నాము థర్డ్ జీరోని మార్క్ చేసుకున్నాం ఎక్స్ అని చెప్పి. సో మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం రైట్‌కి ఫార్వర్డ్ అవుతున్నాం. సో ఎన్ని వైస్ వచ్చినా సరే ముందుకు మూవ్ అయిపోయి రైట్‌కి ఫార్వర్డ్ అయ్యి ఇక్కడున్న 1ని కూడా బై చేస్తున్నాం. ఇక్కడున్న 1ని కూడా బై చేస్తున్నాం. సో ఇక్కడున్న 1ని కూడా బై చేసుకున్న తర్వాత అగైన్ వి నీడ్ టు కమ్ బ్యాక్. ఎక్కడి వరకు వెనక్కొస్తాం ఇందాక చెప్పాను కదా! అంటిల్ యూ గెట్ ఎక్స్. సో మనకి ఎక్స్ వచ్చేదాకా అంటిల్ యూ గెట్ ఎక్స్ యూ నీడ్ టు కమ్ బ్యాక్. ఎక్స్ వచ్చేదాకా మనం వెనక్కెళ్తుంటాం. సో ఇక్కడ ఒక ఎక్స్ నీకు టచ్ అయింది అంటే మనం థర్డ్ జీరోని కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టే. సో మనం ఇక్కడ థర్డ్ జీరోని కూడా క్యాన్సిల్ చేసుకున్నట్టే. సో వన్స్ ఇక్కడ ఎక్స్ టచ్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు ముందుకు ఫార్వర్డ్ అవ్వాలి. ముందుకు ఫార్వర్డ్ అయ్యి వీ నీడ్ టు లుక్ ఫర్ ద వన్స్. సో ఇక్కడ ఏమైనా వన్స్ ఉన్నాయా? లేవు కదా! ఏముంది నెక్స్ట్? బ్లాంక్ ఉంది. సో ఎప్పుడైతే మనకి వన్స్ అయిపోయినాయో విచ్ మీన్స్ దట్ సెంటెన్స్ ఈస్ కంప్లీటెడ్. వన్స్ ఇక్కడ అయిపోయినాయి సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఎక్స్‌ని బ్లాంక్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 1 ఏం లేకుండా బ్లాంక్ మిగిలింది అంటే మనం అక్కడ ఫైనల్ స్టేట్‌కి రీచ్ అయిపోవచ్చు. సో దిస్ ఈస్ ద స్ట్రాటజీ. మనం అక్కడ ఫైనల్ స్టేట్‌కి రీచ్ అయిపోవచ్చు. ఫస్ట్ ఈ స్ట్రాటజీ మీకు క్లియర్‌గా అర్థమైతే మనం మూవ్స్‌లోకి దిగొచ్చు. ఇది అర్థం కాకపోతే నెక్స్ట్ స్టెప్ వేయడం ఇంపాసిబుల్. ఇంకొకసారి చెప్పమంటారా? జస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఆ టేప్‌ని ఎలా వాడుకోవాలి అనేది చూసుకుంటున్నాం. మనకి టేప్ సింబల్స్ 0, 0, 0, 1, 1, 1 ఉన్నాయి అనుకుందాం. దట్ ఈస్ అప్ టు దట్ ఈస్ అవర్ ఓన్ ఎగ్జాంపుల్ వి హావ్ టేకెన్. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ మనం 0 దగ్గర స్టార్ట్ అవుతాం. 0 దగ్గర స్టార్ట్ అయ్యి జీరోని ఎక్స్ చేయాలనుకుంటున్నాం. ఓకే. జీరోని ఎక్స్ చేస్తున్నాం. తర్వాత ఎన్ని జీరోస్ వచ్చినా వాటిని అలాగే ఉంచేసి ముందుకెళ్ళిపోతాం. ఎన్ని వన్స్ వచ్చినా అలాగే వచ్చేసి ముందుకెళ్ళిపోతాం. అంటిల్ యూ గెట్ బ్లాంక్. సో ఎప్పుడైతే మనకి బ్లాంక్ అనేది టచ్ అయిందో బ్లాంక్ దగ్గర నుంచి ఓహ్! సారీ రా! కన్‌ఫ్యూజ్ చేసేసాను. సారీ. ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ. ఆహ్, వేరే ఎగ్జాంపుల్‌లోకి వెళ్ళిపోతున్నాను. సారీ. సో మనకి జీరోస్ ఎన్నొచ్చినా సరే ముందుకి వెళ్ళిపోతున్నాం. ఎప్పుడైతే మనకి 1 వచ్చిందో ఆ 1ని కూడా బై చేసేస్తున్నాం. ఆ 1ని బై చేస్తాం. మిగతాయి అలాగే ఉంటాయి. మిగతా వాటిని మనం ఏమి మార్చలేదు. ఆ 1ని మాత్రం ఎప్పుడైతే మనకి 1 టచ్ అయిందో ఆ 1ని మాత్రం మనం బై చేస్తాం. బై చేసి మళ్ళీ మనం ఏం చేయాలి? వి నీడ్ టు మూవ్ బ్యాక్. మళ్ళీ వెనక్కి ఎళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ మనం 3 జీరోస్, 3 1కి ఒక జీరోని, ఒక 1నే క్యాన్సిల్ చేసాం. మళ్ళీ ఇప్పుడు సెకండ్ జీరో దగ్గరికి వెళ్ళాలి కదా! అందుకని చెప్పి మళ్ళీ మనం వెనక్కి మూవ్ అవుతున్నాం. సో ఎప్పటిదాకా వెనక్కి మూవ్ అవుతామంటే అంటిల్ యూ గెట్ ఎక్స్. సో ఎప్పుడైతే మనకి ఎక్స్ వచ్చిందో ఆ ఎక్స్‌ని ఏమి డిస్టర్బ్ చేయకుండా నెక్స్ట్ ఇమ్మీడియేట్ జీరో దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అంటే రైట్‌కి మూవ్ అవుతున్నాం. సో నెక్స్ట్ జీరోని కన్సిడర్ చేసి ఈ జీరోని కూడా మనం ఎక్స్ కింద మార్చేస్తాం. సో మనకి ఇలా ఉంది స్ట్రింగ్. సో ఈ జీరోని కూడా ఎక్స్ కింద మార్చేసి నెక్స్ట్ మనం ముందుకెళ్ళిపోతాం. వి కెన్ ఫార్వర్డ్ టువర్డ్స్ రైట్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ జీరోని కూడా ఎక్స్ చేసేసాము. దాని కరస్పాండింగ్ 1ని కూడా క్యాన్సిల్ చేయాలి కదా! అంటే ఇప్పుడు ఈ జీరోని క్యాన్సిల్ చేస్తాం. దాని కరస్పాండింగ్ 1ని కూడా ఇక్కడ ఈ 1ని క్యాన్సిల్ చేయాలంటే మళ్ళీ మనం ముందుకెళ్ళాలి. సో మనకి ఫార్వర్డ్ అయ్యే డైరెక్షన్‌లో అంటే మనకి టువర్డ్స్ రైట్‌లో జీరోస్ రావచ్చు. ఈసారి వై కూడా యాడ్ అయింది కాబట్టి వైస్ కూడా రావచ్చు. సో జీరో వచ్చినా, వై వచ్చినా మనం ఫార్వర్డ్ అయిపోతూ ఓకే. జీరోని యాజ్ టీజ్ ఉంచేస్తున్నాము. వైని యాజ్ టీజ్ ఉంచేస్తున్నాం. ఎప్పుడైతే నీకు 1 వచ్చిందో ఆ 1ని ఈసారి మళ్ళీ బై చేస్తాం. ఆ 1ని బై చేసి మిగతా సింబల్స్ యాజ్ టీజ్ ఉంచేస్తాం. ఆ 1ని బై చేసి మిగతా సింబల్స్ యాజ్ టీజ్ ఉంచేస్తాం. సో ఎప్పుడైతే నువ్వు 1ని బై చేసావో ఈ 1ని కూడా మనం క్యాన్సిల్ చేసినట్టు. అగైన్ మనం వి నీడ్ టు ట్రావర్స్ బ్యాక్. అగైన్ వి నీడ్ టు ట్రావర్స్ బ్యాక్. ఎక్కడి దాకా వస్తాము? అంటిల్ యూ గెట్ ఎక్స్. సో ఎప్పుడైతే మనకి ఎక్స్ వచ్చిందో ఆ ఎక్స్‌ని అలాగే ఉంచేసి ఎక్స్ తర్వాత సింబల్ ఉంది కదా! ఎక్స్ తర్వాత సింబల్‌ని తర్వాత జీరోని మనం ఎక్స్ చేయాలి ఈసారి. సో, ఈ బ్లాంక్ అలాగే ఉంది. ఈ ఎక్స్ అలాగే ఉంది. సెకండ్ ఎక్స్ కూడా అలాగే ఉంది. ఇప్పుడు దీన్ని కూడా ఎక్స్ చేస్తున్నాం. దీన్ని ఎప్పుడైతే ఎక్స్ చేసామో దాని మీనింగ్ ఏంటంటే థర్డ్ జీరోని కూడా క్యాన్సిల్ చేసినట్టు మనం. అంటే జస్ట్ ఊరికే మనం టాలీ చేసుకుంటున్నాం.
ఇక్కడ 0 అక్కడ 0తో మ్యాచ్ అక్కడ 1తో మ్యాచ్ అయిందా అని అలా అన్నమాట. అంటే నంబర్ ఆఫ్ జీరోస్, నంబర్ ఆఫ్ వన్స్‌తో మ్యాచ్ అవ్వాలి కదా! సో, మనం అలా టాలీ చేసుకుంటున్నాం. సో, ఈ జీరోని కూడా ఎక్స్ చేసేసాం. నెక్స్ట్ ఎన్ని వైస్ వచ్చినా ముందుకెళ్ళిపోయి ఎప్పుడైతే మనకు 1 వచ్చిందో, ఆ 1ని ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, దాన్ని కూడా మనం ఇక్కడ బై చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ 1 బై అయిందో వి కెన్ క్యాన్సిల్ దిస్ వన్ ఆల్సో. లాస్ట్ వన్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఈ బ్లాంక్ స్పేస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఓకేనా? ఇక్కడి వరకు క్లియర్ కదా! సో, ఇందాకట్లాగానే ఎప్పుడైతే మనం 1ని బై చేసేసామో, ఇందాక ఏం చేసాము, మళ్ళీ ఇంకేమైనా ఇంకేమైనా జీరోస్ ఉండుండొచ్చు కదా! ఈ ఎగ్జాంపుల్‌లో లేవు గానీ ఇంకేమైనా జీరోస్ ఉండుండొచ్చు కదా! మళ్ళీ మనం బ్యాక్‌కి ట్రావర్స్ అవ్వాలి. ఎప్పటి వరకు అంటే అంటిల్ యూ గెట్ ఎక్స్. సో, ఎప్పుడైతే ఎక్స్ వచ్చిందో దాని తర్వాత మనం ఏం చేసాం, ఇందాకటి నుంచి ఎన్ని వైస్ వచ్చినా ముందుకెళ్ళిపోయి 1 ఏమైనా ఇంకా ఉందేమో అని చూస్తాం. యాక్చువల్‌గా ఎక్స్ వచ్చిన తర్వాత దాని తర్వాత 0 ఉంటే దాన్ని కూడా ఎక్స్ చేయాలి. కానీ దీని తర్వాత 0 ఏం లేదు కదా! ఎక్స్ తర్వాత 0 ఏం లేదు కాబట్టి ఎక్స్ తర్వాత ఏముంది ఇప్పుడు 1 వై ఉంది. అంటే జీరోస్ క్యాన్సిల్ చేయాల్సిన జీరోస్ అన్ని మనం చేసేసాం. ఇంకేం జీరోస్ మిగల్లా. సో, ఎక్స్ తర్వాత వై ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఎక్స్ తర్వాత గనుక వై ఉంటే ఫార్వర్డ్ అయిపోతున్నాం. ఎందుకు ఫార్వర్డ్ అవుతున్నాము? బ్లాంక్ వచ్చేదాకా మనం ఫార్వర్డ్ అవుతున్నాం. ఎందుకు చేస్తున్నామంటే ఇలాగా, సపోజ్ ఈ స్ట్రింగ్ ఉందనుకోండి 0, 0, 0, 1, 1, 1, 1 అనే స్ట్రింగ్ ఉంది. అంటే నంబర్ ఆఫ్ జీరోస్ 3 ఉన్నాయి. నంబర్ ఆఫ్ వన్స్ 4 ఉన్నాయి. అప్పుడు ఈ 0కి ఈ 1 క్యాన్సిల్ అయింది. ఈ 0కి ఈ 1 క్యాన్సిల్ అయింది. ఈ 0కి ఈ 1 క్యాన్సిల్ అయింది. కానీ మనకి ఇంకో 1 మిగిలిపోయింది. అది మనం చెక్ చేసుకోవాలి. అంటే నంబర్ ఆఫ్ వైస్ అయిపోయిన తర్వాత ఇంకేమైనా వన్స్ మిగిలినయా? లేదంటే బ్లాంకే ఉందా? ఇక్కడ ఇంకా ఏమైనా వన్స్ మిగిలితే అది యాక్సెప్ట్ అవ్వదు. అదేం లేకుండా వైస్ అన్ని ట్రావర్స్ చేసాక బ్లాంక్ వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు మనం. దానికోసం అని చెప్పి మనం అగైన్ ఎప్పుడైతే మీకు ఎక్స్ తర్వాత 0 కాకుండా వై టచ్ అయిందో అది కన్ఫర్మ్ చేసుకుందామని. నంబర్ ఆఫ్ జీరోస్ అయితే మనం అన్ని క్యాన్సిల్ చేసేసుకున్నాము. మరి నంబర్ ఆఫ్ వన్స్ కూడా ఈక్వలెంట్‌గా క్యాన్సిల్ అయినాయో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం మళ్ళీ ఎన్ని వైస్ వచ్చినా వాటిని ఇగ్నోర్ చేస్తూ, అంటే వైని వైగానే ఉంచేస్తూ ముందుకు ట్రావర్స్ అయిపోతాం. ఎప్పటి వరకు అంటే అంటిల్ యూ గెట్ బ్లాంక్. వై తర్వాత బ్లాంక్ తప్పితే ఇంకేం రాకూడదు. ఎయిదర్ 1 ఆర్ 0 ఏ సింబల్ ఇంక రాకూడదు. నెక్స్ట్ బ్లాంకే వస్తే గనక అప్పుడు మనం ఫైనల్ స్టేట్‌కి ఎంటర్ అవ్వచ్చు. మీకు మొత్తం డీటెయిల్డ్‌గా అర్థం గాదు. ఒక ప్రాబ్లమే ఇంకా జస్ట్ మనం ఇనీషియల్ ప్రాబ్లమ్‌లోనే ఉన్నాం ట్యూరింగ్ మెషిన్‌లో. సో, మీకు డీటెయిల్డ్‌గా అర్థం గాదు. మీకు లైట్‌గా మనం అసలంటూ ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో ఒక ఐడియా అనేదొస్తే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. షల్ ఐ ప్రొసీడ్ టు రైట్ ద మూవ్స్? షల్ ఐ ప్రొసీడ్ టు రైట్ ద మూవ్స్? మీకొక బేసిక్ ఐడియా ఫార్మ్ అయిందా? మూవ్స్ రాసేటప్పుడు ఇంకొంచెం ఐడియా వస్తుంది. ఇంకా కొంచెం ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. యాహ్! సో, ఐయామ్ గోయింగ్ టు ఎరేజ్ దిస్. నో ప్రాబ్లమ్. నేను మళ్ళీ అది చెప్తూనే మూవ్స్ రాస్తాను. సో, ఇక్కడ నేను తీసుకుంటున్నాను. ఇందాక తీసుకుందంతా ఇక్కడ తీసుకుంటున్నాను. సో, ఆహ్, ఇనిషియల్లీ యూ మే హావ్ బ్లాంక్ అండ్ కన్సిడర్ ద స్ట్రింగ్. 3 జీరోస్ తీసుకుంటామో, 4 జీరోస్ తీసుకుంటామో మన ఇష్టం. సో, ఇలా వచ్చింది. సో, ఇప్పుడు నాకు మూవ్ ఎలా రాసుకోవాలమ్మా? మూవ్ ఎలా రాసుకోవాలి? మనము ఇనీషియల్ స్టేట్‌లో ఉన్నప్పుడు గనక ఆహ్, 0 వస్తే ఏం చేయాలి? వి నీడ్ టు మేక్ ఇట్ యాస్ ఎక్స్. మనం 0 వస్తే ఎక్స్‌గా మార్చుకోవాలి. సో, చేంజ్ ద స్టేట్ అండ్ మేక్ ఇట్ యాస్ ఎక్స్ అండ్ మూవ్ రైట్ డైరెక్షన్. సో, ఇక్కడ గనక 0 వస్తే దాన్ని ఎక్స్ చేసాము. ఈ బ్లాంక్ అలాగే ఉంది. దాన్ని ఎక్స్ చేసాము. మిగతా సింబల్స్‌ని అలాగే ఉంచుతున్నాము. రైట్ డైరెక్షన్‌లో మూవ్ అవ్వాలి. సో, దాన్ని ఎక్స్ చేసాము. మనం రైట్ డైరెక్షన్‌లో మూవ్ అవ్వాలి. రైట్ డైరెక్షన్‌లో మూవ్ అయినప్పుడు ఆహ్, నెక్స్ట్ ఇన్‌పుట్ సింబల్ నెక్స్ట్ టేప్ టేప్ సారీ నెక్స్ట్ రీడ్ రైట్ హెడ్ పాయింట్ ఔట్ చేస్తున్న సింబల్ ఏంటి చెప్పండి? మనం ఇప్పుడు రైట్‌కి మూవ్ అయ్యాం. స్టేట్ Q1లో ఉన్నాము. రైట్‌కి మూవ్ అయ్యాం. సో, ఇప్పుడు నేను నెక్స్ట్ మూవ్ దేనికి రాసుకోవాలి అంటే Q1 స్టేట్‌లో ఉన్నప్పుడు మూవ్ రాసుకోవాలి. సో, ఇప్పుడు నాకు Q1 స్టేట్‌లో నెక్స్ట్ సింబల్ ఏముంది టేప్ సింబల్? అక్షయ్ నెక్స్ట్ టేప్ సింబల్ ఏముంది? మిగతా వాళ్ళు ఎవరు వినట్లేదా? 0 మ్యామ్. యాహ్! నెక్స్ట్ టేప్ సింబల్ 0 ఉంది. సో, నెక్స్ట్ టేప్ సింబల్ 0 ఉన్నప్పుడు నేనేం చేయాలి? వాట్ ఐ కెన్ డూ నిహారిక? ఇప్పుడు నా Q1 స్టేట్‌లో నెక్స్ట్ టేప్ సింబల్ 0 ఉంది. సో, నేనేం చేయొచ్చు? 0ని అలానే వదిలేయాలి మ్యామ్. సో, ఈ 0ననే కాదుగా, నెక్స్ట్ ఎన్ని జీరోస్ ఉన్నా నేను అలాగే వదిలేయాలి. వదిలేసి 1 రైట్‌కి వచ్చినప్పుడు మూవ్ మాత్రం దాన్ని వైగా మార్చాలి. అంతే గదా! సో, ఇప్పుడు నాకు నెక్స్ట్ 0 ఉంది. తర్వాత చూసుకుంటే నెక్స్ట్ కూడా 0నే ఉంది. అలా ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు. మనం తీసుకున్న స్ట్రింగ్ లెంగ్త్‌ని బట్టి. అంతే గదా! సో, ఎన్ని జీరోస్ ఉన్నా ఆ జీరోస్‌ని జీరోగానే వదిలేయాలి అంటే అదొక ఇటరేటివ్ ప్రాసెస్‌లో మనం మూవ్ రాసుకోవాలి. సో, మనం ఎన్ని జీరోస్ వచ్చినా సరే వి షుడ్ మేక్
వి షుడ్ లీవ్ ఆల్ ద జీరోస్ యాజ్ ఇట్ ఈస్. అంటే నేను ఎన్ని జీరోస్ వచ్చినా Q1 లోనే ఉంచుతున్నాను. జీరోని జీరోగానే ఉంచుతున్నాను. రైట్‌కి మూవ్ అవుతున్నాను. ఓకేనా? అర్థమైందా మీకు? ఎన్ని జీరోస్ వచ్చినా జీరోస్ గానే ఉంచేసేసి రైట్‌కి మూవ్ అవుతున్నాం అన్నమాట. నెక్స్ట్. సో, ఈ జీరోస్ అన్నీ పాస్ అయిపోయాం. నెక్స్ట్ ఎక్కడికొచ్చాము? సో, స్టిల్ వి ఆర్ ఇన్ ద స్టేట్ Q1 ఓన్లీ. సో, Q1 స్టేట్‌లోనే ఉన్నాము. నెక్స్ట్ టేప్ సింబల్ ఏముంది Q1లో? Q1లో నెక్స్ట్ టేప్ సింబల్ ఏముంది? కుదిరితే వాయిస్ రెస్పాన్స్ ఇవ్వండమ్మా. 1 ఉంది. నెక్స్ట్ టేప్ సింబల్ 1 ఉంది. సో, ఇప్పుడు Q1లో 1 వస్తే ఏం చేయాలి నేను? Q1లో 1 వస్తే ఏం చేయాలి? వైగా రాసుకోవాలి మ్యామ్ 1ని. యాహ్! సో, 1ని మనం రీరైట్ చేసి వైగా మార్చుకోవాలి. అంటే ఇప్పటిదాకా ఏం చేసాము? జీరోని ఎక్స్ చేసాము. మిగతా సింబల్స్‌ని యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసుకున్నాము. ఇప్పుడు దీన్ని వైగా మార్చుకోవాలి. ఎక్స్ వస్తే వైగా మార్చుకోవాలి. సో, నేను స్టేట్ చేంజ్ చేస్తున్నాను. దీన్ని వైగా మార్చుకుంటున్నాను. నెక్స్ట్ లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలా? రైట్‌కి మూవ్ అవ్వాలా? ఇప్పుడు నేను దీన్ని వై చేశాను. నెక్స్ట్ నేను ఆహ్, స్ట్రింగ్‌ని ప్రాసెస్ చేయాలి కాబట్టి లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలా? రైట్‌కి మూవ్ అవ్వాలా? ఎటెళ్ళాలి? వాట్ ఈస్ మై నెక్స్ట్ గోల్? సో, కంపల్సరీ యాహ్! లెఫ్ట్ మ్యామ్. లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. నాట్ రైట్. వెనకొచ్చేసేయాలి. ఓకేనా? ఆహ్, సుష్మిత నంబర్ 16 యెస్ మ్యామ్. అర్థమైందా? వెనక్కొచ్చేసేయాలి. చారులత, సుష్మిత మీరు లేట్‌గా నిద్ర లెగిసారా? ఆ? క్లాస్ స్టార్ట్ అయిన ఎన్నింటికి జాయిన్ అవుతున్నారు ఇద్దరు? సో, ఇక్కడ Q2 దీన్ని వై చేసేసాము. మనకి ఈ మిగతా సింబల్స్‌తో సంబంధం లేదు. వీటిని యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంచేసుకోవచ్చని చెప్పుకున్నాం గదా! సో, ఇప్పుడు మనం ఈ వై దగ్గర ఉన్నాము. మనం లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి అంటే ఇప్పుడు మనం వై దగ్గర పాయింట్ ఔట్ చేస్తున్నాం కదా! జీరోని పాయింట్ ఔట్ చేస్తాం ఈసారి. ఓకే. లెఫ్ట్‌కి మూవ్ అయిపోయాం. మనం ఏ స్టేట్‌లో ఉన్నాం ఇప్పుడు? Q2 అనే స్టేట్‌లో ఉన్నాం. సో, నెక్స్ట్ టేప్ సింబల్ ఏముంది? Q2 అనే స్టేట్‌లో నెక్స్ట్ టేప్ సింబల్ ఏముంది? 0 కదా ఉంది. లెఫ్ట్‌కొచ్చేసాం గాబట్టి. సో, నెక్స్ట్ టేప్ సింబల్ 0 ఉంది. యాహ్! నెక్స్ట్ టేప్ సింబల్ 0 ఉంది. సో, ఇప్పుడు నేనేం చేయాలి? వాట్ ఐ నీడ్ టు డూ? ఆ 0ని నేనేమైనా కదిలిచ్చాలా? కదిలిచ్చకూడదా? వాట్ ఐ హావ్ టు డూ? సో, 0ని డిస్టర్బ్ చేయకుండా మనం ఎనక్కొచ్చేస్తూ ఉండాలి. సో, 0ని 0 గానే ఉంచి ఎనక్కొచ్చేయాలి. సో, నేను 0ని 0 గానే ఉంచి బ్యాకొచ్చేస్తున్నాను. లెఫ్ట్‌కొచ్చేస్తున్నాను. సో, ఎన్ని జీరోస్ ఉన్నా అలాగే వెనక్కి రావాలి కదా! యాహ్! ఎక్స్ వచ్చేదాకా బ్యాక్‌కి ట్రావర్స్ అయిపోతూ ఉండాలి. సో, ఈ మధ్యలో ఎన్ని జీరోస్ ఉన్నా మనం యాజ్ ఇట్ ఈజ్ వాటిని అలా ఉంచేయొచ్చు కాబట్టి ఇక్కడ కూడా ఒక లూప్ లాంటిది మనం రాసుకోవాలి. ఒక లూప్ రాసుకోవాలి అంటే మనం Q2 స్టేట్‌లోనే ఉండాలి. Q2 స్టేట్‌లోనే ఉండి ఎన్ని జీరోస్ వచ్చినా సరే వెనక్కొచ్చేసేసి ఎక్స్ దగ్గరికెళ్ళిపోవాలి మళ్ళీ. అంటే ఎక్కడ దాకా ట్రావర్స్ చేయాలి అంటే అంటిల్ యూ గెట్ ఎక్స్ ఎట్ ద స్టేట్ Q2. Q2లో ఎక్స్ వచ్చేదాకా వెనక్కొచ్చేయాలి. సో, మనం ఫైనల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ మనకున్న స్ట్రింగ్ ఏంటి అంటే 0 ఉంది, 0 ఉంది, వై ఉంది, 1 ఉంది, 1 ఉంది, బి ఉంది. సో, మనం ఇక్కడికొచ్చేసాం ఇప్పుడు. జీరోస్ అన్నీ క్రాస్ చేసేసుకొని ఎక్స్ దగ్గరకొచ్చేసాం. సో, ఏ స్టేట్‌లో ఉన్నాం? Q2 అనే స్టేట్‌లో ఉన్నాం. ఇప్పుడు ఎక్స్ దగ్గరకొచ్చేసాం. సో, Q2 స్టేట్‌లో ఎక్స్ దగ్గర ఏం యాక్షన్ తీసుకోవాలి? వాట్ యాక్షన్ వి నీడ్ టు టేక్? వాట్ మూవ్ వి నీడ్ టు టేక్? సో, ఇప్పుడు మనం ఏ స్టేట్‌కి మారాలి? లెఫ్టా? రైటా? 0ని 0 గానే ఉంచాలా? ఎక్స్‌ని ఎక్స్ గానే ఉంచాలా? డీటెయిల్డ్‌గా, డెప్త్‌గా, ఎగ్జాక్ట్‌గా, యాక్యురేట్‌గా చెప్పక్కర్లేదు. అసల మనకొక ఐడియా ఇందాక తీసుకున్నాం కాబట్టి, ఇప్పుడు మనం ఎక్స్‌ని పాయింట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఏం చేయొచ్చు? అంటే ఇప్పుడు మనం ఒక 0కి ఒక 1ని క్యాన్సెల్ చేసేసుకున్నాం చెప్పాలంటే. ఒక 0ని ఒక 1ని 0కి 1కి క్యాన్సెల్ చేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 0ని నెక్స్ట్ 1ని క్యాన్సెల్ చేసుకోవడం అనేది మన టాస్క్ అన్నమాట. సో, నెక్స్ట్ ఏం చేయొచ్చు నేను? Q2లో ఎక్స్ ఒస్తాయి. సో, నెక్స్ట్ 0ని పాయింట్ చేయాలి. అంటే మనం రైట్ సైడ్‌కి మూవ్ అవ్వాలి. ఆ ఎక్స్‌ని ఏమి డిస్టర్బ్ చేయకుండా నెక్స్ట్ 0ని పాయింట్ చేసుకోవాలి. ఓకే. సో, నేను ఎక్స్‌ని ఎక్స్ గానే ఉంచేసాను. నెక్స్ట్ 0ని పాయింట్ చేశాను. ఏ స్టేట్‌కి మారాలనేది చెప్తాను. ఇప్పుడు మై పాయింటర్ ఈస్ హియర్. మై రీడ్ రైట్ హెడ్ షోస్ టు
0 పాయింట్స్ టు 0. సో ఇప్పుడు ఈ జీరోని నేనేం చేయాలి? వాట్ ఐ కెన్ డూ విత్ దిస్ జీరో? జీరోని ఎక్స్ చేయాలి. జీరోని ఎక్స్ చేసి ఏం చేయాలి? జీరోని ఎక్స్ చేయాలి. జీరోని ఎక్స్ చేసి మళ్ళీ ముందుకెళ్ళిపోయి మళ్ళీ 1ని వై చేయాలి. ఈ జీరోని ఎక్స్ చేసి ముందుకెళ్ళాలి అనేది మనం ఆల్రెడీ రాసేసుకున్న స్టెప్పే. ఎందుకంటే ఈ జీరోని ఎక్స్ చేసేటప్పుడు రాసుకున్నాం గదా! అవునా కాదా? మళ్ళీ సో, ఇది మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా ఇదంతా ఒక ప్రొసీజర్ కదా! ఏదంతా ఒక ప్రొసీజరు? జీరోని ఎక్స్ చేయడం, ముందుకెళ్ళిపోవడం, 1ని వై చేయడం, వెనక్కొచ్చేయడం, మళ్ళీ జీరోని ఎక్స్ చేయడం, ముందుకెళ్ళిపోవడం. సో, ఇదంతా ఇక్కడ నేను 3 జీరోస్, 3 వన్స్ రాసుకున్నాను కాబట్టి 3 టైమ్స్ రిపీట్ చేస్తాను. నేను 500 జీరోస్, 500 వన్స్ రాసుకుంటే 500 టైమ్స్ రిపీట్ చేయలేం గదా! ప్రాసెస్. అంటే అన్ని మూవ్స్ రాసుకోలేం గదా! సో, అల్టిమేట్‌లీ వి నీడ్ టు మనం రాసుకున్న మూవ్స్‌కే ఆల్రెడీ ఉన్న స్టేట్స్‌కే మనం రీడైరెక్ట్ చేసుకొని అదొక రి ఈ ఈ అదొక రిపిటేటివ్ ప్రాసెస్ లాగా మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ నాకు 0 వస్తే జీరోని ఎక్స్ చేసి రైట్‌కి మూవ్ అవ్వాలి. ఆ మూవ్ ఎక్కడ రాసుకున్నాం? అదే మూవ్ చూడండి. మనకిప్పుడు 5 మూవ్స్ ఉన్నాయి. మీకు బోర్డ్ మీద 5 మూవ్స్ కనిపిస్తున్నాయి. ఏ మూవ్‌లో ఇనీషియల్‌గా వచ్చిన జీరోని మనం ఎక్స్ చేయాలి. ఎక్స్ చేసి రైట్‌కి మూవ్ అవ్వాలి. దానికి సంబంధించిన మూవ్ ఎక్కడ రాసుకున్నాం? ఎందుకంటే అది చేసాం గదా! ఫస్ట్ కేస్‌లో. ఫస్ట్ మూవ్. యెస్. ఫస్ట్ మూవ్. అంటే క్యూ నాట్ దగ్గర మనం అది చేసాం. సో, మళ్ళీ మనం క్యూ నాట్‌కి కనెక్ట్ అయితే గనక అక్కడి నుంచి ఆ ప్రాసెస్ అంతా రిపీట్ అవుతూ ఉంటుంది. మనం ఏం చేయక్కర్లా. సో, మనం ఏం చేద్దాము? వి కెన్ కనెక్ట్ ఇట్ టు క్యూ నాట్. యాక్చువల్‌గా ఇక్కడ న్యూ స్టేట్ కూడా తీసుకోవచ్చు. అవసరం లేదు కానీ. ఎందుకంటే దీని తర్వాత క్యూ నాట్‌కి రీడైరెక్ట్ అయితేనే ఇక్కడి నుంచి అన్నీ మళ్ళీ సేమ్ ప్రాసెస్‌లో జరుగుతూ ఉంటాయి. ఒకసారి చూద్దాం ఎంతవరకు జరుగుతుందో. సో, ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేసినట్టు ఎక్స్ వస్తే ఎక్స్‌ని ఎక్స్ గానే ఉంచి రైట్‌కి మూవ్ అయ్యాము. సో, రైట్‌కి మూవ్ అయ్యాము. ఇప్పుడు మన పాయింటర్ జీరోని పాయింట్ చేస్తుంది. సో, వి ఆర్ ఇన్ ద స్టేట్ క్యూ నాట్. సో, మళ్ళీ చూడండి. క్యూ నాట్‌లో 0 వస్తే ఏం చేసాం? అకార్డింగ్ టు ద ఫస్ట్ మూవ్ క్యూ నాట్‌లో 0 వస్తే ఏం చేసాం చూడండి. క్యూ నాట్‌లో 0 వస్తే ఏం చేసాం? జీరోని ఎక్స్ చేసాము. అంతే కదా! క్యూ నాట్‌లో 0 వస్తే 0 షుడ్ బి చేంజ్డ్ టు ఎక్స్. అంటే ఇక్కడ జీరోని ఎక్స్ చేసి స్టేట్ ఏమో క్యూ1కి మార్చి రైట్‌కెళ్ళాలి. సో, నేనిక్కడ జీరోని ఎక్స్ చేస్తున్నాను. జీరోని ఎక్స్ చేస్తున్నాను. ఇప్పుడు రైట్‌కి మూవ్ అవ్వాలి కదా! రైట్‌కి మూవ్ అయ్యాను. స్టేట్ ఏంటి? రైట్‌కి మూవ్ అయినప్పుడు స్టేట్ ఏంటి? జీరోని ఎక్స్ చేయాలి. రైట్‌కి మూవ్ అయ్యాము. స్టేట్ ఏంటి? క్యూ1 కదా! సో, ఇప్పుడు క్యూ1లో 0 వచ్చినప్పుడు ఏం జేయాలి? ఇక్కడుంది చూడండి. క్యూ1లో 0 వచ్చినప్పుడు ఏ యాక్షన్ రాసుకుంది చెప్పండి మీరు. క్యూ1లో 0 వచ్చినప్పుడు ఏ యాక్షన్ రాసుకున్నాము? క్యూ1ని క్యూ1 గానే ఉంచి, జీరోని జీరోగానే ఉంచి రైట్‌కి మూవ్ అవ్వాలి. అంటే నేనిప్పుడు ఈ జీరోని ఏం చేంజ్ చేయకుండా రైట్‌కి మూవ్ అవ్వాలి. ఓకే. రైట్‌కొచ్చేసాము. ఇప్పుడు ఏ స్టేట్‌లో ఉన్నట్టు నేను? ఇప్పుడు ఏ స్టేట్‌లో ఉన్నట్టు? వాట్ ఈస్ మై స్టేట్ నౌ? క్యూ1లో ఉన్నాం. ఇప్పుడు క్యూ1 అనే స్టేట్‌లో దేన్ని పాయింట్ చేస్తుంది హెడ్? క్యూ1 అనే స్టేట్‌లో హెడ్ దేన్ని పాయింట్ చేస్తుంది? వైని పాయింట్ చేస్తుంది. మరి వైని పాయింట్ చేస్తున్నప్పుడు మనకేమైనా మూవ్ ఉందా? క్యూ1లో వై గనక వస్తే ఏం చేయాలో రాసుకున్నామా? లేదు కదా! సో, అదొకటి రాసుకుందాం. సో, ఇప్పుడు క్యూ1లో వై వస్తే ఏం చేయాలి? ఏం చేయాలంటారు? క్యూ1లో వై వస్తే? వాట్ ఐ కెన్ డూ ఇఫ్ ఐ గెట్ వై ఎట్ క్యూ1? క్యూ1లో వై వస్తే యాజ్ ఇట్ ఈజ్ ఉంచి రైట్‌కి మూవ్ అవ్వాలి. టువర్డ్స్ లెఫ్ట్ అని ఒకళ్ళు చెప్తున్నారు. రైట్ అని ఒకళ్ళు చెప్తున్నారు. సరే లెఫ్ట్, రైట్ పక్కన పెట్టేద్దాం. లీవ్ వై యాజ్ ఇట్ ఈజ్ అండ్ మూవ్ టు రైట్. 1 వచ్చేదాకా రైట్‌కి మూవ్ అవ్వాలి. ఓకే. రకరకాలు చెప్పారు. అసలు చూద్దాం. ఆహ్,
అక్షయ్ నువ్వు మాత్రం కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతున్నావు ప్రతి ప్రాబ్లమ్‌కి. అది ఎగ్జామ్‌లో కూడా రిఫ్లెక్ట్ అయిద్ది. జాగ్రత్తగా చూసుకో. సో, ఇప్పుడు నేనేం చేయాలంటే, నాకు యాక్చువల్‌గా నేనిప్పుడు దాకా ఏం చేశాను? 0, 0, 0, 1, 1, 1 అనే స్ట్రింగ్ నా దగ్గర ఉంది. దానికి నేను ఒక 0ని, ఒక 1ని క్యాన్సిల్ చేశాను. అండ్ ఈ సెకండ్ 0ని కూడా క్యాన్సిల్ చేశాను. సో, నా మెయిన్ టార్గెట్ ఏంటి అంటే, ఈ సెకండ్ 1 దగ్గరికి రావడం, దాన్ని క్యాన్సిల్ చేయడం. నా మెయిన్ మోటివ్ అదే. దానికోసం ఏం చేయాలో అది చేస్తాను. నా మెయిన్ మోటివ్ అదే. సెకండ్ 1 దగ్గరికి రావడం, సెకండ్ 1ని క్యాన్సిల్ చేయడం. ఒక్క సెకండ్ లైన్‌లో ఉండండిరా. హలో. ఓకే. సో, ఇక్కడ ఓకే. నేను ఫస్ట్ 0కి ఈక్వివలెంట్ ఫస్ట్ 1ని క్యాన్సిల్ చేశాను. సెకండ్ 0ని క్యాన్సిల్ చేశాను. సో, నాకు బ్లైండ్‌గా నేను ఎక్కడికెళ్ళిపోవాలి అర్జెంట్‌గా అంటే సెకండ్ 1 దగ్గరికెళ్ళిపోవాలి. ఇంక మధ్యలో ఎన్ని జీరోస్ వచ్చినా నాకు సంబంధం లేదు. ఎన్ని వైస్ వచ్చినా నాకు సంబంధం లేదు. అర్థమైందా? ఇంకసలు దాంట్లో డౌటే పెట్టుకోవద్దు. ఒక 0ని క్యాన్సిల్ చేసేసాము. దానికి ఈక్వివలెంట్ 1ని క్యాన్సిల్ చేసేసాం. మళ్ళీ సెకండ్ 0ని క్యాన్సిల్ చేసాం. ఇప్పుడు అర్జెంట్‌గా సెకండ్ 1ని క్యాన్సిల్ చేయాలి గదా! సో, ఇప్పుడు నేనేం చేయొచ్చు? క్యూ1 క్యూ1 స్టేట్‌లో వై వచ్చింది. సో, ఎన్ని వైలొచ్చినా సరే, ఒక వై రాని, 2 వైలు రాని, 3 వైలు రాని. ఎన్ని వైలొచ్చినా సరే, ఆ వైల్‌ని వై లాగానే ఉంచేసి నేను రైట్‌కి మూవ్ అవ్వాలి. ఈ ఈ ఎగ్జాంపుల్‌లో ఒక వై వచ్చింది కాబట్టి పర్లేదు. తర్వాత నెక్స్ట్ ఇటరేషన్‌లో 2 వైస్ వస్తాయి గదా! ఇప్పుడు సపోజ్ దీన్ని గూడా మనం వై చేసేస్తే నెక్స్ట్ ఇటరేషన్‌లో 1ని రీచ్ అవ్వడానికి 2 వైస్ అడ్డొస్తాయి. మేబీ నెక్స్ట్ ఇటరేషన్‌లో 3 వైస్ అడ్డు రావచ్చు. సో, ఎన్ని వైస్ అన్నా అడ్డు రాని మనం వైని వైగానే ఉంచేసి ముందుకెళ్ళాలి అంటే అక్కడ కూడా ఒక లూపింగ్ యాక్టివిటీ మనం పెర్ఫార్మ్ చేయాలి. అందుకనే నేనిక్కడ క్యూ1 గానే ఉంచాను. స్టేట్ మార్చలేదు. సో, ఇప్పుడు నేను ప్రెజెంట్ నా రీడ్ రైట్ హెడ్ ఏ సింబల్‌ని పాయింట్ చేస్తుంది చెప్పండి? ఉన్న వైస్ అన్ని ట్రావర్స్ చేసేసాము. సో, ఇప్పుడు ప్రెజెంట్ రీడ్ రైట్ హెడ్ దేన్ని పాయింట్ చేస్తుంది? వైని వైగానే ఉంచి రైట్‌కెళ్ళిపోయాం. నెక్స్ట్ రైట్ సైడ్ ఏముంది? 1 ఉంది గదా! సో, ఇక్కడ దిస్ ఈస్ మై ప్రెజెంట్ సింబల్ అండర్ ద రీడ్ రైట్ హెడ్ అండ్ వాట్ ఈస్ ద స్టేట్? క్యూ1. సో, నేనిప్పుడు క్యూ1 అనే స్టేట్‌లో ఉన్నాను. అండ్ నాకు ప్రెజెంట్ సింబల్ 1 ఉందన్నమాట. సో, క్యూ1లో 1 వస్తే ఏ యాక్షన్ తీసుకోవాలని రాసుకున్నాం? క్యూ1లో 1 వస్తే ఏ యాక్షన్ తీసుకోవాలి? థర్డ్ మూవ్‌లో చూడండి. క్యూ1లో 1 వస్తే స్టేట్ మార్చి 1ని కాస్త వై చేసి లెఫ్ట్‌కెళ్ళాలని జెప్పుకున్నాం. అంటే క్యూ1లో 1 వస్తే ఫస్ట్ దీన్ని వై చేసేసేయాలి. ఫస్ట్ దీన్ని వై చేసి స్టేట్ మార్చి లెఫ్ట్‌కెళ్ళాలి. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని కూడా వై చేసేసాం. ఇక్కడ 1 ఉంది. ఇక్కడ బ్లాంక్ ఉంది. సో, ఇందాకైతే ఈ సెకండ్ వైని పాయింట్ చేసింది. మనకిప్పుడు లెఫ్ట్‌కెళ్ళాలి కాబట్టి మన ప్రెజెంట్ దేన్ని పాయింట్ చేస్తుంది? దానికి ముందున్న వైని పాయింట్ చేస్తుంది. అండ్ వి ఆర్ ఇన్ ద స్టేట్ క్యూ2. స్టేట్ మార్చి కదా లెఫ్ట్‌కెళ్ళాలి. సో, వి ఆర్ ఇన్ ద స్టేట్ క్యూ2. సో, ఇప్పుడు మన క్యూ2లో వై వచ్చింది. క్యూ2లో వై వస్తే ఏం చేయాలి? Leave y as it is and left to యాహ్! right. ఎందుకంటే మన ఇంటెన్షన్ ఏంటి? ఇక్కడ సెకండ్ 0కి సెకండ్ 1 క్యాన్సిల్ చేసేసాం కాబట్టి అర్జెంట్‌గా మనం థర్డ్ 0 దగ్గరికెళ్ళిపోవాలి. థర్డ్ 0 అని ఎలా తెలిసిద్ది అంటే ఎక్స్ ఎక్కడైతే ఉందో ఆ ఎక్స్ దగ్గరికెళ్ళిపోయి ఆ ఎక్స్‌కి ఒక రైట్ తీసుకుంటే థర్డ్ 0 వస్తది. కాబట్టి మధ్యలో మనకి వైస్ ఉన్నా, జీరోస్ ఉన్నా సంబంధం లేకుండా మనం బ్యాక్‌కి బ్లైండ్‌గా ట్రావర్స్ అయిపోవాలి. సో, మనం ప్రెజెంట్ క్యూ2 స్టేట్‌లో ఉన్నాము. క్యూ2లో వై ఉన్నప్పుడు ఏ యాక్షన్ రాసుకోవాలి? ఎక్కడైనా రాసుకున్నామా? క్యూ2లో వై? లేదు కదా! క్యూ2 స్టేట్‌లో వై వస్తే ఏం చేయాలనేది రాసుకోలా. సో, మనం అది కూడా ఇప్పుడు రాసుకోవాలి. సో, క్యూ2 స్టేట్‌లో గనక వై వస్తే వైని వైగానే ఉంచేసి ఎన్ని వైలైనా రాని వైని వైగానే ఉంచేసి లెఫ్ట్‌కెళ్ళాలి. సో, ఇప్పుడు వైని వైగానే ఉంచేసి లెఫ్ట్‌కెళ్తే మనకి 0 వచ్చింది. వి ఆర్ ఎట్ ద స్టేట్ క్యూ2 ఉంది. సో, మనం క్యూ2 స్టేట్‌లో ఉన్నప్పుడు ఇప్పుడు 0 వచ్చింది. సో, క్యూ2లో 0 ఉన్నప్పుడు ఏం చేయాలి? అకార్డింగ్ టు ద ఫోర్త్ మూవ్ క్యూ2లో 0 ఉన్నప్పుడు ఏం చేయాలి? క్యూ2లో 0 ఉన్నప్పుడు ఏం చేయాలి? సో, క్యూ2లో 0 ఉన్నప్పుడు 0ని 0 గానే ఉంచేసి ఎనక్కెళ్ళిపోవాలి. ఎందుకంటే మనకు కావాల్సింది అల్టిమేట్‌గా 0నే కానీ
జీరో మనకు కావాల్సిన జీరోనా కాదా తెలుసుకోవాలి అంటే, దానికి ముందు క్యాన్సిల్ చేసిన జీరో దగ్గరికి వెళ్ళి అంటే క్యాన్సిల్ చేయడం అంటే ఎక్స్ మార్క్ చేసాం. ఎక్స్ దగ్గరికెళ్ళి అప్పుడు నెక్స్ట్ రైట్ తీసుకోవాలి. డైరెక్ట్‌గా ఏ జీరో వస్తే ఆ జీరో దగ్గర ఆగకూడదు. ఓకే. సో, ఇప్పుడు నాకు Q2లో జీరో వచ్చింది. సో, అకార్డింగ్ టు ద ఫోర్త్ మూవ్ జీరోని జీరోగానే ఉంచి లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. సో, ఇప్పుడు నేను జీరోని జీరోగానే ఉంచి లెఫ్ట్‌కి మూవ్ అవుతున్నాను. అండ్ దిస్ ఈజ్ మై హియర్ విచ్ స్టేట్ ఐ షుడ్ బి ఇన్. ఫోర్త్ మూవ్‌లో స్టేట్ ఏం మారలేదు కాబట్టి నేను స్టేట్ Q2లోనే ఉన్నాను. అండ్ నా ప్రెజెంట్ పాయింటర్ ఎక్స్ అనమాట. సో, ఇప్పుడు Q2లో ఎక్స్ వస్తే ఏం చేయాలని రాసుకున్నాం? అకార్డింగ్ టు ద ఫిఫ్త్ మూవ్ Q2లో కనుక ఎక్స్ వస్తే స్టేట్ చేంజ్ చేసి Q0కి స్టేట్ చేంజ్ చేసి ఎక్స్‌ని ఎక్స్‌గానే ఉంచి రైట్‌కి మూవ్ అవ్వాలి. సో, Q2లో కనుక ఎక్స్ వస్తే ఎక్స్‌ని ఎక్స్‌గానే ఉంచి రైట్‌కి మూవ్ అవ్వాలి. స్టేట్ చేంజ్ చేయాలి. సో, ఇప్పుడు నాకు పాయింటర్ ఏముంది? స్టేట్ దేనికి మారాను నేను? Q0కి మారాను. సో, నేను Q0కి స్టేట్ చేంజ్ చేశాను. నేను Q0కి స్టేట్ చేంజ్ చేశాను. అండ్ మై ప్రెజెంట్ సింబల్ అండర్ ద రీడ్ రైట్ హెడ్ ఈస్ 0. ఓకేనా? ఇది క్లియర్‌గానే ఉంది గదా! ఇప్పుడు ఒకసారి రీరైట్ చేసుకుందాం. సో, ఇక్కడ బి ఉంది, ఎక్స్ ఉంది. అండ్ నెక్స్ట్ 0 ఉంది, వై ఉంది, 2 వైస్, 1 బి ఉంది. అండ్ నా సింబల్ దేన్ని పాయింట్ చేస్తుంది? నా రీడ్ రైట్ హెడ్ దేన్ని పాయింట్ చేస్తుందంటే, ఇట్ ఈస్ కరెంట్‌లీ పాయింటింగ్ టు 0 విత్ స్టేట్ Q0. ఓకే. ఎక్కడికక్కడ మళ్ళీ రీరైట్ చేసుకుంటే క్లియర్‌గా ఉంటుందని రాస్తున్నాననమాట. సో, ఇప్పుడు నేను Q0 0 దగ్గర ఉన్నాననమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు నేను Q0లో 0తో ఎక్కడికెళ్ళాలి? Q0లో 0 ఇన్‌పుట్‌తో ఏం చేయాలి? అకార్డింగ్ టు ద ఫస్ట్ మూవ్. వాట్ ఐ నీడ్ టు డూ? ఫస్ట్ మూవ్‌లో రాసుకున్నారు గదా! Q0తో 0తో ఏం చేయాలనేది. Q0లో 0 వస్తే ఏం చేయాలని రాసుకున్నారు? స్టేట్ Q1గా చేసి 0ని ఎక్స్ చేసి రైట్‌కి మూవ్ అవ్వాలినా? స్టేట్ Q1 చేసి స్టేట్ Q1 చేసి 0ని ఎక్స్ చేసి రైట్‌కి మూవ్ అవ్వాలి. యెస్. సో, ఈ 0ని మనం ఎక్స్ చేస్తున్నాం. ఓకే. దిస్ 0 ఈస్ చేంజ్డ్ టు ఎక్స్. దీన్ని కూడా మనం ఎక్స్ చేసేసాం. ఎక్స్ చేసేసి రైట్‌కి మూవ్ అవ్వాలి. అండ్ రైట్‌కి మూవ్ అయ్యాక స్టేట్ ఏంటి? Q1. సో, ఇప్పుడు మనం ఇక్కడికొచ్చేసాం. వై దగ్గరకొచ్చేసాం. స్టేట్ Q1లో ఉన్నాం. ఓకే. Q1లో వై వస్తే ఏం చేయాలి? ఇక్కడ రాసుకున్నాను చూడండి. Q1లో వై వస్తే ఏం చేయాలి? Q1లో వై వస్తే Q1లోనే ఉంచి వైని వైగానే ఉంచి రైట్‌కి మూవ్ అవ్వాలి. సో, ఎన్ని వైస్ వచ్చినా అలా రైట్‌కి మూవ్ అయిపోతూ ఉంటాం. సో, Q1లో వై వస్తే వైని వైగానే ఉంచుతాం, రైట్‌కి మూవ్ అవుతాం. మళ్ళీ Q1లో వై వచ్చింది. వైని వైగానే ఉంచుతాం, రైట్‌కి మూవ్ అవుతాం. ఇప్పుడు Q1లో 1 వచ్చింది. ఇప్పుడేం చేయాలి? Q1లో గనక 1 వస్తే అకార్డింగ్ టు ద థర్డ్ మూవ్ when you get 1 in the state Q1, what we need to do? We need to replace that with y and we need to move left. సో, ఈ 1ని కాస్త మనం వైగా రీప్లేస్ చేసి, ఈ 1ని కాస్త మనం వైగా రీప్లేస్ చేసి, మనం లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. ఓకేనా? సో, ఇప్పుడు నెక్స్ట్ మనకేముంది? ఎక్స్, 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 వై, వై, వై అండ్ హియర్ ఈస్ ఎ బ్లాంక్. ఇప్పుడు ఆహ్, ఇప్పుడు మనం ఇనీషియల్‌గా ఈ వైని పాయింట్ చేస్తున్నాము. ఈ వైని వైగానే ఉంచి లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలనుకున్నాం గదా! అంటే ఇప్పుడు మన పాయింటర్ ఎక్కడుంది? ప్రీవియస్ వై దగ్గరుంది. అండ్ స్టేట్ ఏమైనా చేంజ్ చేసామా? లేదు. అంటే Q1 దగ్గరే ఉన్నాం. అగైన్ Q1లో వై వచ్చింది. అప్పుడేం చేయాలి? Q1లో వై వస్తే వైని వైగానే ఉంచి లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. మళ్ళీ Q1. ఓకే. అగైన్ మళ్ళీ Q1లో వై వచ్చింది. మళ్ళీ వైని వైగానే ఉంచి లెఫ్ట్‌కి మూవ్ అవ్వాలి. అగైన్ Q1. ఇప్పుడు Q1లో ఎక్స్ వచ్చింది. Q1లో ఎక్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒక మూవ్ రాసుకోలేదు కదా దానికి. Q1లో ఎక్స్ వచ్చినప్పుడు ఏం చేయాలో మూవ్ రాసుకోలేదు. చూద్దాం ఇప్పుడది. అంతేనా? Q1 స్టేట్‌లోనేనా ఉన్నాము? Q1లో వై వస్తే రైట్‌కి మూవ్ అవుతాం. హ్మ్. ఒక్క సెకండ్. ఆహ్, ఏ మూవ్ అది? నేనేదో కొంచెం రాంగ్‌కెళ్ళినట్టున్నాను. Q2లో ఉన్నాం ఇప్పుడు మనం. Q1 కాదా? ఇప్పుడు సెకండ్
ఈ పైన ఏం రాసాము మనం? ఇక్కడ y వస్తే yని సారీ 1 వస్తే 1ని y చేయాలని రాసుకున్నాం. ఆ మూవ్ ఎక్కడ ఉంది చూడండి ఒకసారి. 1ని y చేయాలి. Q2 దగ్గర ఉన్నాం. సారీ Q1లో y వస్తే 1 వస్తే 1ని y చేసాము. Q2కి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయి లెఫ్ట్‌కి మూవ్ అయ్యాము. ఓకే. 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 Q2లో y అనేది చూడాలి కదా! ఓకే. ఇదంతా Q2నా ఇప్పుడైతే. అంతేనా? ఇది Q2 కదా! Q2లో y వస్తే yని y గానే ఉంచి లెఫ్ట్‌కి మూవ్ అవుతున్నాం. యాహ్! Q2లో y వస్తే yని y గానే ఉంచి లెఫ్ట్‌కి మూవ్ అవుతున్నాం. సో, ఇప్పుడు x దగ్గరకొచ్చేసాం. Q2 దగ్గర ఉన్నాం. థాంక్ యూ. వెరీ గుడ్. సో, ఇప్పుడు మనం Q2 దగ్గర ఉన్నాం. x దగ్గరకొచ్చేసాం. ఇప్పుడు Q2లో x వస్తే రాసుకున్నామా? ఇక్కడ రాసుకున్నాం చూడండి. Q2లో x వస్తే ఏం చేయాలి? Q2లో కనుక x వస్తే Q0కెళ్ళిపోయి xని x గానే ఉంచి రైట్‌కి మూవ్ అవ్వాలి అని రాసుకున్నాం. అంటే టిల్ నౌ మనం 3 జీరోస్‌కి 3 వన్స్‌ని క్యాన్సిల్ చేసేసుకున్నాం. కానీ ఆ విషయం మనకి తెలుసు. ఈ ట్యూరింగ్ మిషన్‌కి తెలీదు కదా! 2 ఈక్వల్‌గా క్యాన్సిల్ అయినాయి అని. అది కన్ఫర్మ్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ అన్నమాట. సో, ఇప్పుడు Q0లో గనక సారీ Q2లో గనక x వస్తే అకార్డింగ్ టు దిస్ ఫిఫ్త్ మూవ్ Q2లో గనక x వస్తే xని x గానే ఉంచి రైట్‌కి మూవ్ అవుతాం. బట్ స్టేట్ చేంజ్ చేస్తాం. ఒక్క నిమిషం నేను రీరైట్ చేస్తాను. సో, bx y y y b. సో, ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఈ x దగ్గరున్నాము. x దగ్గరున్నాము. సో, ఇక్కడ Q2లో గనక x వస్తే xని x గానే ఉంచి రైట్‌కి మూవ్ అవుతాము. స్టేట్ చేంజ్ చేస్తాం. దేనికి చేస్తున్నాము? Q0కి స్టేట్ చేంజ్ అవుతున్నాం. సో, ఇప్పుడు Q0లో గనక y వస్తే Q0లో y వస్తే అనే మూవ్ రాసుకున్నామా? Q0లో y వస్తే అనే మూవ్ రాసుకున్నామా? రాసుకోలేదు. అది రాసుకుందాం ఇప్పుడు. సో, ఇప్పుడు Q0లో గనక y వస్తే ఏం చేయాలి? అంటే ఇక్కడ ఏమైంది? యాక్చువల్‌గా ఇంకో 0 వస్తే గనక మనం ఆ జీరోని కూడా xతో రీప్లేస్ చేసి మళ్ళీ ఈక్వివలెంట్ 1ని క్యాన్సిల్ చేయడానికి ముందుకెళ్తాం. కానీ ఇక్కడ y వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏమై ఉండొచ్చు? మనకున్న జీరోస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మరి మనకున్న జీరోస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అంటే వన్స్ కూడా కంప్లీట్ అయినాయో లేదో చెక్ చేయాలి కదా! సో, ఇప్పుడు Q0లో గనక y వస్తే వైస్‌ని y లాగానే ఉంచి రైట్‌కెళ్ళిపోయి బ్లాంక్ వచ్చిద్దో లేదో చెక్ చేసుకోవాలి Q0లో. సో, Q0లో గనక y వస్తే చూడండి ఒకసారి. ఇక్కడ స్టేట్ చేంజ్ చేస్తున్నాము. Q3 y టువర్డ్స్ మనం మూవ్ అవ్వాల్సింది రైట్ కదా! అండ్ నెక్స్ట్ Q3లో గనక ఇంక ఎన్ని వైస్ వచ్చినా మనం ఆ వైస్ అన్నిటిని y లాగానే ఉంచి రైట్‌కెళ్ళిపోతాం. ఓకేనా? అంటిల్ యూ గెట్ బ్లాంక్. సో, అంటిల్ యూ గెట్ బ్లాంక్. Q3లో గనక బ్లాంక్ వస్తే అప్పుడు మనం ఫైనల్ స్టేట్‌కి రీచ్ అయిపోవచ్చు. Q3లో గనక బ్లాంక్ వస్తే బ్లాంక్‌ని బ్లాంక్‌గానే ఉంచి రైట్‌కో, లెఫ్ట్‌కో మూవ్ అయిపోవచ్చు. మూవ్ అయిపోయి ఫైనల్ స్టేట్‌కి రీచ్ అవ్వచ్చు. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద లాంగ్వేజ్ 0 పవర్ n అండ్ 1 పవర్ n. సో, మీరేం చేస్తారంటే ఏదైనా లాంగ్వేజ్‌లో ఉన్న 2, 3 స్ట్రింగ్స్ తీసుకొని ఫస్ట్ ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి. లాంగ్వేజ్‌లో ఉన్న 2, 3 స్ట్రింగ్స్ తీసుకొని ఆ స్ట్రింగ్స్‌ని మీకు ఇన్‌స్టాంటేనియస్ డిస్క్రిప్షన్ ద్వారా ఫాలో అప్ చేయడం అంటే యాక్సెప్ట్ అవుతుందా లేదా చూడడం వచ్చు కదా! సో, అది చేయండి. 2, 3 స్ట్రింగ్స్ యాక్సెప్ట్ అవుతున్నాయా లేదా? అలాగే దీనికి ట్రాన్సిషన్ డయాగ్రామ్, ట్రాన్సిషన్ టేబుల్ కన్‌స్ట్రక్ట్ చేసుకొని రేపు షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఇస్తున్నాను వర్క్. అది హైలీ ఇంపాసిబులే చేయడం. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపులే చెప్పాను మీకు ఇప్పటికొచ్చి. కానీ ట్రై చేయండి. ఏ పవర్ n, బి పవర్ n, సి పవర్ n, n గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 1. చాలా సింపుల్. ఇప్పుడు చెప్పుకున్న స్ట్రాటజీనే. ఇందాకైతే ఒక జీరోని, ఒక 1ని ఆ రెండిటిని క్యాన్సిల్ చేసుకుంటూ రాసుకుంటూ వచ్చాం. ఇక్కడేంటంటే ఒక ఏని క్యాన్సిల్ చేస్తారు. ముందుకెళ్తారు. బి వస్తే బిని క్యాన్సిల్ అంటే ఏని x అనుకుంటాం, బిని y అనుకుంటాం, సిని z అనుకుంటాం. ఇప్పుడేమో ఎక్స్, వై అనుకున్నట్టు ఇక్కడ ఎక్స్, వై, జెడ్ అనుకుంటాం. సో, ఒక ఏని క్యాన్సిల్ చేస్తాం. ముందుకెళ్తాం. నెక్స్ట్ వచ్చే బిని క్యాన్సిల్ చేస్తున్నారు. ముందుకెళ్తున్నారు. నెక్స్ట్ వచ్చే సిని క్యాన్సిల్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు సెట్ ఆఫ్ 2 చూసుకుంటూ వచ్చాం. ఈ ఎగ్జాంపుల్‌లో ఏంటంటే సెట్ ఆఫ్ 3 చూసుకుంటూ రావాలి. ఇప్పటికే టైమ్ క్రాస్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? 11:10-12 దాకానా మనకి అవరు? అంతేగా? 11:50 కాదు గదా! ఒక 5 మినిట్స్ ఉన్నట్టుంది. ఒక్క నిమిషం. 11:10-12 దాకా ఇంకో 5 మినిట్స్ ఉంది. సో, దీంట్లో ఏమైనా డౌట్ ఉందా చూడండి. ఇంకొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయనా? ఈ మూవ్స్‌లోనే ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
మీకెటు ఒక స్ట్రింగ్‌ని చెక్ చేయడం తెలుసు కాబట్టి నేనది తీసుకోవట్లే ఇంకా. ఇన్‌స్టాంటేనియస్ డిస్క్రిప్షన్ యూజ్ చేసి స్ట్రింగ్‌ని చెక్ చేసుకుంటూ మీరు ప్రాసెస్ చేసేస్తారు కాబట్టి. దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమ్మా? చెప్పాలి. ఇంకొకసారి ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలా? అక్షయ్, నువ్వడిగితే గాని చెప్పవు అసల. నీకేమైనా డౌట్ ఉంటే. ఇంకెవరికీ ఏం లేనట్టేనా డౌట్స్? అందరికి చాలా బాగా అర్థమైపోయిందా? వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా. సో, ఇక్కడేంటంటే మనకి ట్యూరింగ్ మిషన్‌లో అంతా జస్ట్ మనం పీడీఏలో ఎలా అయితే స్టాక్‌ని ఎలా వాడాలో ఫస్ట్ ఫిక్స్ అయ్యి మనం మూవ్స్ రాసుకుంటామో, ట్యూరింగ్ మిషన్‌లో గూడా టేప్‌కున్న ఒకే ఒక్క ఫీచర్ ఏంటి? ముందుకి, వెనక్కి వెళ్ళొచ్చు. అంతే. బ్లాంక్ సింబల్స్ కూడా వాడుకోవచ్చు. సో, ఆ ఫీచర్‌ని యూజ్ చేసుకొని మనకిచ్చిన ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది చూసుకోవాలంతే. సో, మన ప్రాబ్లమ్‌ని బట్టి ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, దాన్ని మనం ఇమాజిన్ చేసుకొని, దాన్ని ఒకవేళ నేను ఆ ఎగ్జాంపుల్‌ని టేప్‌లో పెడితే నేను ఎలా దీన్ని ప్రూవ్ చేయొచ్చు? ఈ లాంగ్వేజ్‌లో ఉన్న స్ట్రింగ్స్‌ని ఎలా నేను అన్నిటిని కవర్ చేస్తూ ఒక మూవ్స్ రాసుకోవచ్చు అయితే ఫస్ట్ ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ తీసుకొని, దాని నుంచి మనం మూవ్స్ రాసుకోవాలి. బేసిక్ లెవెల్ అండర్‌స్టాండింగ్ వచ్చిన తర్వాత దాని నుంచి మూవ్స్ రాసుకోవాలి. ఓకేనా? ఇంకొక 3 మినిట్స్ టైమ్ ఉంది. నేను నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇంట్రొడక్షన్ కూడా ఇచ్చేస్తాను. మనకి నెక్స్ట్ టైమ్ కొంచెం టైమ్ కలిసొస్తది. కెన్ ఐ ఎరేస్ ద స్క్రీన్? చారులత నిన్ను దేనితో కొట్టాలి? ఎరేస్ చేసే ముందు దాకా అడగకుండా జస్ట్ ఎరేస్ చేశాను. ఆ! నువ్వే సెలెక్ట్ చేసుకో దేనితో కొట్టమంటావో. నువ్వొకటి చెప్పు. దేనితో కొట్టమంటావో చెప్పు దాంతో కొడతాను. సరే నిన్న పీడీఎఫ్ ఉందేమో చూస్తాను ల్యాప్‌టాప్‌లో. ఉంటే గనక అది ఓపెన్ చేసి దాంట్లో చెప్తాను. నీ డౌట్. పీడీఎఫ్ ఓపెన్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. చూడండి నిన్నటి పీడీఎఫ్ ఇది. సో, ఇదేనా? య యాహ్! 0 పవర్ n, 1 పవర్ n. ఇప్పుడు దీంట్లో నీ డౌట్ ఏంట్రా? చార్లత. వాట్స్ యూర్ డౌట్ హియర్? క్యూ నాట్ వై ట్రాన్సిషనా? క్యూ నాట్ వై అంటే అక్కడి దాకా ఎందుకెళ్ళాము చెప్పాలంటే ముందుయన్నీ చెప్పాలి ఒకసారి రఫ్‌గా. ఒక్క నిమిషం చూద్దాం. ఐ విల్ ట్రై టు కన్వే. సో, మనం ఫస్ట్ సమ్ జీరోస్ తీసుకున్నాం ముందంతా. ఓకే. ఆహ్, క్యూ నాట్‌లో వై గదా నీకు చెప్పాలి. ఓకే. 2 జీరోస్ తీసుకొని చెప్తాలే. ఎక్కువ కాకుండా. తర్వాత 2 వన్స్ తీసుకున్నాం. ఓకే. సో, ఫస్ట్ ఏం చేసాం మనం? ఇవన్నీ ఎక్స్ చేసేసాము. ఎక్స్ చేసేసి క్యూ1కెళ్ళిపోయాము. క్యూ1లో 0 వచ్చినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ట్రావర్స్ చేసేసాము. క్యూ1లో 1 వచ్చినప్పుడు ఈ 1ని వై చేసాం. సో, ఈ 1ని వై చేసాము. మనం ఇప్పుడు క్యూ2లో ఉన్నాం. అంటే పారలెల్‌గా మీరు మూవ్స్‌ని గూడా చూస్తేనే మనం ఏ స్టేట్‌లో ఉన్నామో తెలిసిద్ది. నేనిప్పుడు ఇంత డీటెయిల్‌గా చెప్పడానికి కుదరదు గదా! సో, ఇప్పుడు మనం క్యూ2లో ఉన్నాము. మనం 1ని వై చేసేసాము. సో, ఇప్పుడు క్యూ2లో ఉన్నాం. క్యూ2లో వై వచ్చినప్పుడు ఏం జేస్తున్నాము?
Q2లో y వచ్చినప్పుడు ఒక్క నిమిషం. నేను జస్ట్ కొంచెం మీకు అర్థం అవ్వడానికి ఇలా రాస్తాను. ఓకే. సో, Q2లో y వచ్చినప్పుడు సెవెంత్ మూవ్ గనక చూస్తే, Q2లో y వచ్చినప్పుడు వైని వైగా నుంచి లెఫ్ట్‌కెళ్ళిపోవాలి. సో, Q2లో గనక y వచ్చినప్పుడు ఎళ్ళిపోయాము. నెక్స్ట్ మనకిక్కడ 0 వచ్చింది. సో, Q2లో 0 వచ్చినప్పుడు ఏం చేసాము? ఆహ్, ఫోర్త్ మూవ్ చూస్తే 0ని 0 గానే ఉంచి లెఫ్ట్‌కెళ్ళిపోయాం. సో, మనం మళ్ళీ లెఫ్ట్‌కెళ్ళిపోయాము. ఇప్పుడు Q2లో ఉన్నప్పుడు x వచ్చింది. Q2లో ఉన్నప్పుడు x వచ్చినప్పుడు ఏం చేసామంటే ఆహ్, Q2లో ఉన్నప్పుడు x వస్తే గనక ఎక్స్‌ని ఎక్స్ గానే ఉంచి రైట్‌కెళ్ళిపోయాము. అండ్ స్టేట్ అయితే Q0కొచ్చేసాం. సో, ఇక్కడ రైట్‌కెళ్ళిపోయాము. స్టేట్ అయితే Q0కొచ్చేసాం. సో, Q0లో ఎక్స్ వచ్చినప్పుడు ఏం చేసాం? ఫస్ట్ మూవ్ చూస్తే ఎక్స్‌ని మళ్ళీ 0ని మళ్ళీ ఎక్స్ చేసాం. సో, 0ని ఎక్స్ చేసాం మళ్ళీ. 0ని ఎక్స్ చేసాం. సో, ఇప్పుడు Q0లో ఎక్స్ వచ్చింది. సో, Q0లో 0ని ఎక్స్ చేసి Q1కి స్టేట్ చేంజ్ చేసాము. రైట్‌కి మూవ్ అయ్యాము. అంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ ఇక్కడికొచ్చేసాం. Q1కి వచ్చేసాము. రైట్‌కి మూవ్ అయ్యాము. ఇప్పుడు Q1లో y వచ్చింది. సో, Q1లో y వచ్చినప్పుడు ఆహ్, ఎక్కడున్నాం? Q1లో y ఎక్కడుంది? రాంగ్ చెప్పానా ఏంటి? Q0లో 0 వస్తే 0ని ఎక్స్ చేసి Q1కొస్తాము. సో, Q1కొచ్చాము. రైట్‌కి మూవ్ అయ్యాము. Q1లో జీరోస్ వస్తే ఓకే. Q1లో వన్స్ వచ్చినా ఓకే. Q1లో వైస్ రాసుకోలేదా మనం? మనం చెప్పినప్పుడు రాసుకున్నాం గదా! ఇక్కడ మిస్ అయినట్టుంది. దీంట్లో ఈ పీడీఎఫ్‌లో మిస్ అయినట్టుంది. Q1లో y వచ్చినప్పుడు Q1లోనే ఉండి వైని గానే ఉంచి రైట్‌కి మూవ్ అవ్వాలని రాసాను నేనిక్కడ. Q1లో y వస్తే Q1లోనే ఉండి వైని యాస్ ఇట్ ఈజ్ ఉంచి రైట్‌కి మూవ్ అయ్యామని రాసాం కదా! ఇక్కడెక్కడ లేదేంటి ఆ మూవు పీడీఎఫ్‌లో? నేను చెప్పేటప్పుడైతే మీరెవరైనా స్క్రీన్ షాట్ తీసుకొనుంటే సిక్స్త్ మూవ్ రాసుకున్నాం మనం. సిక్స్త్ మూవ్‌గా రాసుకున్నాం. Q1లో y వచ్చినప్పుడు ఆహా! ఇది మోడిఫైడ్ కాదనుకుంటాలే. ఇక్కడ కొన్ని రిపేర్‌లు చేశాను నేను తర్వాత. ఇది ఓల్డ్ పీడీఎఫ్ అయ్యుంటది. ఇక్కడ చూడండి. ఇది తప్పు రాసానిక్కడ. Q1లో సిక్స్త్ మూవ్. Q1లో y వస్తే, 0 వస్తే కాదిది. Q1లో y వస్తే వైని వైగానే ఉంచి రైట్‌కి మూవ్ అవ్వాలి. సో, ఇప్పుడు మనకి Q1లో y వచ్చింది కాబట్టి సిక్స్త్ మూవ్ ప్రకారం వైని వైగానే ఉంచి రైట్‌కి మూవ్ అవుతాం. సో, రైట్‌కి మూవ్ అవుతున్నప్పుడు స్టేట్ ఏమైనా చేంజ్ చేసామా? లేదు కదా! సో, Q1లో గనక 1 వస్తే ఏం చేసాము? సిక్స్త్ మూవ్ రాసుకున్నాం. Q1లో గనక 1 వస్తే ఏం చేసాము? Q1లో 1 అంటే థర్డ్ మూవ్‌కెళ్ళిపోవాలి. సో, Q1లో 1 వస్తే 1ని వై చేసి Q2కొచ్చేయాలి. 1ని వై చేసి Q2కొచ్చి లెఫ్ట్‌కొచ్చేయాలి. సో, ఇప్పుడు ఈ 1ని వై చేస్తున్నాను. 1ని వై చేసి లెఫ్ట్‌కొచ్చేయాలి. అంటే Q2కొచ్చేసేసి లెఫ్ట్ తీసుకోవాలి. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడున్నాం మనం. ప్రెజెంట్‌లీ మనం ఇక్కడున్నాం. Q2లో ఉన్నాం. ఇప్పుడు చారులత, ఇప్పుడు నువ్వడిగింది Q2లో y వచ్చినప్పుడు ఏం చేయాలి? అనేది కదా నువ్వడిగావు? Q2లో y వచ్చిన మూవ్‌నేనా ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నావు ఇందాక? ఇంకోటా? స్క్రీన్ షేర్ పోయిందేంటి? చారులత నువ్వడిగింది అదేనా? Q0, y, ma'am. Q1లో Q0 వైయా నువ్వడిగింది? Yes, ma'am. ఒకసారి ఆ మూవ్‌ని అబ్బా! ఇవన్నీ పోయినాయా? మీకు స్క్రీన్ కనిపిస్తుందా? దాని మీద రాసుకున్నయన్ని పోయినాయి గదా! మీకేమైనా కనిపిస్తున్నాయా? వెరీ, వెరీ గుడ్. సరే చారులత నేను ఒక పని జేస్తాను. ఇప్పుడు టైం గూడా అయిపోయింది గానీ యాహ్! సెపరేట్‌గా నేను నీకు చెప్తాను. లేదు అంటే నువ్వొకసారి ఈ మూవ్స్‌ని అనలైజ్ చేసుకోవడానికి ట్రై జెయి. టైం అయిపోయింది గదా! మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌కి ఇబ్బందవుతుంది. నెక్స్ట్ క్లాస్ ఉందా మీకు? ఏం లేదా? No, ma'am. కంప్లీట్ చేసేసేయనా అయితే? మ్యామ్ నేను మీకు ఆ! ఫోన్ ఓకే. చేస్తాను. నువ్వు సెపరేట్‌గా కాల్ చెయి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే ఓకేనా? మ్యామ్. ఓకే అయితే. మీరు ఇప్పుడేం చేస్తారంటే ఈ ప్రాబ్లమ్‌కి ఆహ్,
ఈ ప్రాబ్లమ్‌కి డయాగ్రామ్ అండ్ ట్రాన్సిషన్ టేబుల్ అండ్ ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇన్‌స్టంటేనియస్ డిస్క్రిప్షన్ ద్వారా చూసుకోవడం ఒకటి. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక ప్రాబ్లమ్ ఇచ్చాను. దానికి కూడా ట్రై చేయండి. మేబీ రాకపోవచ్చు. రాకపోయినంత మాత్రాన ఏమి అవ్వదు. ట్రై చేస్తే అట్‌లీస్ట్ మీకో క్లారిటీ ఇంకొంచెం మీరు ఓన్‌గా ట్రై చేస్తారు కాబట్టి మీకు కొంచెం క్లారిటీ వస్తుందనమాట. ఓకేనా? ఎగ్జిట్ అవుతున్నాను.